హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద తెలుగు రిపోర్ట్. దిస్ ఇస్ అనజ్ జయసూర్య. దిస్ ఇస్ సహాని. మరి ఈనాటి ప్రధాన వార్తాంశాలు ఏంటో చూద్దాం. ముందుగా రైట్, రామ్ చరణ్ మొన్నటిదాకా పుష్ప మైనియా అయిపోయింది. ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించినటువంటి ఒక విచిత్రమైనటువంటి వార్త వచ్చింది. రామ్ చరణ్ వీరాభిమాని ఒక లెటర్ రాసిండు అన్నట్టు. ఏమని లెటర్ రాసిండంటే, గౌరవనీయులైనటువంటి గేమ్ చేంజర్ గారికి అనగా రామ్ చరణ్ అన్న ఫ్యాన్గా చింతిస్తూ రాయినది ఏమనగా, సినిమా ఇంకా 13 రోజులు మాత్రమే రిలీజ్కు మిగిలి ఉన్నది. మీరు ఏ విధమైనటువంటి ట్రైలర్ అప్డేట్ ఇవ్వట్లేదు, కనీసం అభిమానుల ఎమోషన్ని పట్టించుకోవట్లేదు. ఈ నెల ఆఖరికల్లా మా ట్రైలర్ అప్డేట్ ఇవ్వకపోతే నేను న్యూ ఇయర్ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేయకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి సవనీయంగా తెలియజేస్తానని చెప్పి ఒక అభిమాని, వీరాభిమాని, బట్టలు చింపుకునే అభిమాని ఒక లెటర్ రాసిండు. చచ్చిపోవాల్సిందే, ఎందుకంటే తెల్లారు లేస్తే రామ్ చరణ్ లేకపోతే గేమ్ చేంజరే పువ్వ పెట్టబట్టే, గేమ్ చేంజరే చదివిపియబట్టే. కాబట్టి మనకు ఖచ్చితంగా ఆ యొక్క గ్రాటిట్యూడ్ చూపెట్టాలి. ఎవరు రాసిర్రో కానీ మరి ఆ వీరాభిమాని నిజంగా చాలా గొప్పగా రాసిండు. చాలా ఇట్లాంటి అభిమానుడు గల హీరో గొప్పోడు, తర్వాత ఆ అభిమానిని అన్నటువంటి తల్లిదండ్రులు కూడా చాలా గొప్పోళ్ళు. ఎందుకంటే ఇంత మంచి అభిమానం అసలు ఏ హీరోకి కూడా ఉండదు. వాళ్ళ అమ్మ వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. నిజానికి ఎవ్వరు ఫీల్ కావద్దు. మనకు మొన్న రీసెంట్గా గూకేష్ అని చెప్పి ఆయన చెస్ ఛాంపియన్గా భారతదేశానికి ఒక గొప్ప గౌరవాన్ని తీసుకొని వచ్చిండు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఫీల్ కావద్దు. అండ్ తర్వాత ఒలింపిక్స్లో చాలామంది పథకాలు తీసుకొస్తూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఫీల్ కావద్దు. పివి సింధు లాంటి ఒక గొప్ప క్రీడాకారిని కూడా అస్సలు గొప్పగా వాళ్ళ తల్లిదండ్రులు అసలు కూడా గొప్పగా ఫీల్ కావద్దు. ఇట్లాంటి వీరాభిమానిగా అన్నటువంటి తల్లిదండ్రులు మాత్రం మరి దేశానికి ఇంత సేవ చేస్తున్నటువంటి, దేశానికి అన్నం పెడుతున్నటువంటి, ఇట్లాంటి ఆలోచన విధానం కలిగినటువంటి గొప్ప వ్యక్తులను అభిమానులకు అన్నటువంటి తల్లిదండ్రులు మాత్రం చాలా గొప్పగా ఫీల్ కావాల్సినటువంటి సందర్భం. ఇది చరిత్రలో నిలిచిపోతుంది సహాని. నిజంగా ఇట్లాంటిది ఇది ఎక్కడ కానీ ఎవరి మీద, రామ్ చరణ్ మీద కేసు ఎందుకు అవుతుంది కానీ ఇక్కడ మెన్షన్ చేసిండు. అయితే అయి ఉండొచ్చు. మరి ఒక అభిమాని ఖచ్చితంగా మీరు అన్నట్టు ఒక్క విషయం, ఇక్కడ రామ్ చరణ్ మీద కేసు కావాలంటే ఒకటి చేయొచ్చు. ఈ అభిమాని ఒక హెచ్చరిక చేసిండు కదా, హెచ్చరికను పట్టించుకోక మూవీ టీం ఒకవేళ కనుక మరి ట్రైలర్ రిలీజ్ చేయలేదు అనుకోర్రి, అప్పుడు చేయొచ్చు. ఎందుకంటే అది అంటే వాడు ఏమన్నా అటెంప్ట్ చేస్తే ఇక చూడుర్రి. ఇంత పెద్ద కట్అవుట్లు వాళ్ళ డబ్బులు పెట్టుకొని చేస్తారా సూర్య? అభిమానము తర్వాత మూవీ టీం కలిసే ఇట్లాంటి పెద్ద కటౌట్లు. ఇంతకుముందు ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్, తర్వాత కృష్ణ లాంటి హీరోలకు గతంలో కూడా కటౌట్లు పెట్టారు. కానీ భారీ కటౌట్లు పెట్టడం ఇంతకుముందు మొన్నటిదాకా ప్రభాస్ ఉండే భారీ కటౌట్ కల్కి మూవీ సందర్భంలో అనుకుంటా 220-30 అడుగుల కటౌట్ ఉండే. ఇప్పుడు దాన్ని మించి మరి విజయవాడ లోపల 256 అడుగుల కటౌట్ను పెట్టారు. మరి చాలా ఇది గొప్ప విషయం ఇది. ఎందుకంటే దీనికి ఆస్కార్ అవార్డు దీనికి ఇవ్వాలి, ఈ కటౌట్కి ఇవ్వాలి. ఎందుకంటే అభిమానులు అందరూ కూడా మరి వారి యొక్క వ్యక్తిగత సమయాన్ని విడిచిపెట్టుకొని దేశ సేవలో భాగంగా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా దండం పెట్టి సన్మానించుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం కావచ్చు, వీళ్ళని గుర్తించి పెంచనో లేకపోతే ఇంకేమనో ఉత్పత్తి ఆదాయ మార్గాలు వాళ్ళకి ఇవ్వాలి. లేకపోతే వాళ్ళకైనా సర్టిఫికేట్ ఇచ్చి ఇట్లాంటి గొప్ప పనులు చేస్తున్నందుకు వాళ్ళకు ఖచ్చితంగా ఉద్యోగాలు కూడా ఇవ్వాలి. దీనికోసం చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. తప్పకుండా మీరు ఇట్లాంటి అభిమాన సంఘాలను డబ్బులు ఖర్చు పెట్టుకునేటోళ్ళను ముందుగా వాళ్ళ ఖచ్చితంగా మీరు సన్మానించాలి. ఆ తర్వాత ఒక ఉద్యోగము, పింఛను ఇచ్చి మరి అభిమానులను కూడా ఖచ్చితంగా మీరు సన్మానించేటటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి వేడుకుంటా ఉన్నాం. అంతే కదా సార్? ఎందుకంటే ఇట్లాంటి గొప్ప పనులు చేసినప్పుడు ఖచ్చితంగా మనం అభినందించాలి. లేకపోతే సమాజానికి ఇది ఒక గొప్ప సందేశం కదా, చాలా గొప్ప సందేశం. అసలు ఏంది ఇది? మనకి ఎన్ని సమస్యలు ఉన్నా పక్కన పెట్టాలి, పోవాలి, ఉరకాలి మనం.
పట్టించుకోవద్దు కదా. ఏ ప్రాబ్లమ్స్ లేనోడు ఇట్లాంటి కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటారు కావచ్చు. అదిగా గతం నుంచి ఇప్పటి బాధ్యతలు లేనోళ్ళు. ఎందుకంటే వీళ్ళు అభిమానం అనేటటువంటి ఒక చట్రంలా మునిగిపోయి సమస్యలు చుట్టూ తనను నాశనం చేస్తున్నటువంటి సమస్యలను మర్చిపోతా ఉన్నాను. అంటే తనను వ్యక్తిగతంగా వ్యవస్థ పరంగా అన్నిటి పరంగా రాజకీయంగా ఈరోజు జెండాలు మోసే కానీ జెండా కూలీ లెక్క ఎందుకున్నారు? నేను వేరేటోళ్ళ గురించి మాట్లాడితే తప్పుగా అర్థం చేసుకోవద్దు. ప్రతి పార్టీ లోపల జెండా కూలీలు ఎందుకు తయారవుతారు? యువత ఎందుకు తయారవుతుంది? అధిక నాయకత్వానికి ఎందుకు వస్తలేరు? అట్లా నువ్వు ఎక్కడ అయిపోతానవో నీకే తెలుసు. అది నువ్వు గుర్తించుకో. హీరోలకు ఇట్లానే కావాలి సూర్య. హీరోలకేమో అభిమానులు కావాలి, రాజకీయ నాయకులకేమో కార్యకర్తలు కావాలి, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టేటాళ్ళకేమో చిన్నపాటి వర్కర్స్ కావాలి. వీటి వల్లనే కదా వాళ్ళు బాధపడతారు. బట్ వీళ్ళ జీవితాలు ఏం మారవు. వాళ్ళు ఎప్పటికి అక్కడనే ఉంటాయి, ఇంకా అంతకంటే కిందికి వెళ్తాయి. దాన్ని ఎప్పుడు రియలైజ్ అవుతారు వాళ్ళు? అసలు వాళ్ళు ఎందుకు రియలైజ్ అవుతారు? కాలేరు వాళ్ళు. అసలు మిట్టలపై ఎందుకు అంత ప్రేమ? నోటితో నవ్వి నొసటితో వెక్కిరించాడన్న సామెత విశాఖ ఉక్కు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరికి సరిగ్గా నప్పుతుంది. వైజాగ్ స్టీల్కు సమీపంలోనే అనకాపల్లి జిల్లాలో నెలకొల్పదలిచిన ఆర్సెల్ఆర్ మిట్టల్ ప్రైవేట్ స్టీల్ సంస్థకు ముడి ఇనుప ఖనిజం కేటాయించాలని విన్నవించారు. ప్రధాని వద్ద వైజాగ్ స్టీల్ను సీఎం కావాలని విస్మరించారని అర్థం కావట్లేదా? విశాఖ ఉక్కును సొంత గనులు కేటాయించాలని, శైలిలో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ భూమి కూడా కేటాయించని మిట్టల్ సంస్థకు నిరంతరాయంగా ఇనుప ఖనిజం అందుబాటు. ప్లాంట్ ఏర్పాటుకు అన్ని రకాల అనుమతులు కేంద్రం నుంచి కావాలంటున్న రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వానికి మిట్టలపై ఎందుకంత మమకారం? వైజాగ్ స్టీల్పై ఎందుకు సీతకన్ను? ఆంధ్రస్ అయితే ఒక విషయం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి చాలా ఒక 1400 రోజుల నుంచి ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సహాని వాళ్ళకి ఏం కావాలి అని చెప్పారంటే, నిజానికి ప్రధాన మీడియా కావచ్చు, చాలామంది నాయకులు కావచ్చు ఈ సమస్యను విస్మరించారు. మనకు ఒక విషయం ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు. కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడేటువంటి కొత్త లోపల కేసీఆర్ ఒక హామీ ఇచ్చిండు. నేను 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పని అన్నాడు. తెలంగాణ లోపల 1,00,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పని అన్నాడు. కానీ వైజాగ్లో ఉన్నటువంటి ఈ కర్మాగారం ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ లోపల, స్టీల్ ప్లాంట్ మొత్తం లోపల 1,00,000 మంది కార్మికులు పనిచేస్తారు. అంటే కార్మికులు ఇన్ ద సెన్స్ మొత్తం పై స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి వర్కర్స్ వరకు అందరు కలిపి 1,00,000 మందికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉపాధి కల్పిస్తుంది. అంటే ఒక రాష్ట్రానికి 1,00,000 ఉద్యోగాలు కేసీఆర్ ప్రకటిస్తే 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తుంది వైజాగ్లో ఉన్నటువంటి ఒక కర్మాగారం, ఒక స్టీల్ ప్లాంట్. కొన్ని సంవత్సరాల పోరాటం తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేక మంది ప్రాణాలు అర్పించింది. దాదాపు ఒక 40-42 మంది ప్రాణాలు అర్పిస్తే, అనేక పోరాటాల తర్వాత, అనేక రాజీనామాల తర్వాత, ఎంపీలు ఎమ్మెల్యేల రాజీనామాల తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ సాకారం అయితే ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదగాలి, అందుకోసం ఇంత నిధులు కావాలి, ఆ నిధులు కావాలని చెప్పనంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మక తప్పదు అని చెప్పి అన్నిటిని వేలం వేసుకుంటూ అమ్ముకుంటూ పోతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఉన్నది. సొంత గనులు ఎందుకు కేటాయించారని చెప్పి ఇప్పటికి కూడా కార్మికులు ప్రశ్నిస్తూ ఉన్నారు, మేము కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. చెప్పాలి, ఇది ప్రభుత్వ పూర్తి స్థాయి 100% ప్రభుత్వ రంగ సంస్థ సహాని. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్నదని చెప్పని అంటారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు నష్టాల్లో ఉన్నదనేది చిన్న ఒక విషయం చెప్దాం. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో స్టీల్ తయారు కావడానికి కేవలం ముడి సరుకు కావాలి, ఖనిజం ముడి సరుకు కావాలి. ఈ ముడి సరుకు మనకు సొంత మైన్ ఉంటే, అంటే మనకు సొంత ఇనుప మైన్ ఉంటే ఆ మైన్లోకి వెళ్ళి మనం తెచ్చుకుంటే అయ్యే ఖర్చు జస్ట్ 1,500 రూపాయలు ఒక టన్ను ముడి ఖనిజానికి, ముడి సరుకుకు. అదే నువ్వు ఎక్కడనో అవతల బయట దేశాలు కాదు, బయట గనుల నుండే, బయటి ప్రైవేట్ మైన్స్ నుండే నువ్వు తెచ్చుకుంటే ఒక్క టన్నుకి 8,000 ఖర్చు అవుతుంది. నీకు సొంత గని ఉంటేనేమో 1,500 ఖర్చు, వేరే మైన్ నుంచి తెచ్చుకుంటే 7,000 ఖర్చు, 8,000 ఖర్చు అవుతుంది. ఇప్పుడు నష్టం కాక లాభాల బాట పడుతుందా? అంతే కదా కదా. ఇప్పుడు నవీన్ మిట్టల్కు నువ్వు ఆ మైన్స్కేమో నవీన్ ఈ మిట్టల్కి మాత్రం ప్రైవేట్ స్టీల్ సంస్థకు మాత్రం ముడి ఇనుప ఖనిజాన్ని నువ్వు అద్దనకున్నా ఇస్తావు. ఇంకా వాడు అది మైనింగ్ స్టార్టే చేయలేదు, వాళ్ళకేమో గనులు రెడీగా ఉంటాయి. ప్రైవేట్ వాళ్ళకు అదానికి ఇచ్చేస్తారు, సొంత గనులు ఇచ్చేస్తారు. ఆ తర్వాత అంబానీకి ఇచ్చేస్తారు.
ప్రైవేటు వ్యక్తులకేమో సొంత గనులు కేటాయిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థ, పూర్తి స్థాయి ప్రభుత్వ రంగ సంస్థకు మాత్రం మీరు సొంత గనులు కేటాయించడానికి ఒప్పుకోరు. అప్పుడు నష్టాల బాట పట్టకుండా లాభాల బాట పడుతుందా? మళ్ళీ ఇది ప్రైవేటైజేషన్ మరి ప్రైవేటైజేషన్ చేయాలంటే నష్టాన్ని చూపెట్టాలి. నష్టం చేయాలంటే మనమే నష్టం చేయాలి. ఈ సమస్యను, ఈ విషయాన్ని కార్మికులు, అందులో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క అధికారి సంవత్సరాల నుంచి చెప్తా అంటే మరి దాని మీద ఎగిరినటువంటి, సింధులు దొక్కినటువంటి, డ్యాన్సులు చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేడు? ప్రశ్నించడం కోసమే నా పార్టీ అన్నాడు. వాళ్ళకి 1,00,000 మంది కార్మికులతో పని ఏముంది? ఆదాని అంబానీ ఇంపార్టెంట్ అంతే. ఏం పని కార్మికులతో? అర్థం చేసుకోవాలి ప్రజలు. అందుకే చంద్రబాబు నాయుడు ఉత్తుగానే ప్రపంచ బ్యాంకు పెద్ద జీతగాడని చెప్పి అన్నారా? రన్వేపై దూసుకెళ్లి రక్షణ గోడును ఢీకొట్టి పేలిపోయిన విమానం 179 మంది దుర్మరణం. దక్షిణ కొరియాలో ఘోరం బతికింది. ఇద్దరే. బ్యాంకాక్ నుంచి మువాన్ వచ్చిన జెజు విమానం ల్యాండింగ్ గేర్ విఫలం అవడంతో ప్రమాదం. పక్షి ఢీకొట్టడంతో విఫలమైందన్న అనుమానాలు. మరో 2 విమానాలకు తప్పిన ప్రమాదం. కెనడా వియాంగంలో మంటలు. నార్వేలో మరో ఘటన. మొన్న కజకిస్తాన్ లోపల పక్షుల వల్ల ఒక విమానం కూలిపోతే అక్కడ కొంతమంది చనిపోవడం జరిగింది. సేమ్ ఇట్లానే జస్ట్ పక్షుల వల్లనే విమానాలు కూలిపోతున్నాయి అంటే అది ఎంత దారుణం. పక్షుల వల్ల ఆ యొక్క ప్రొఫెల్లర్స్ లోపల మరి అది విఘాతం కలిగి డెఫినెట్గా కూలిపోయే అవకాశాలు ఉంటాయి. పక్షులతో చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఇంజన్స్ ఈజీగా తొందరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. 179 మంది మరణించడం అంటే అది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి వైమానిక సంస్థలు ఏవైనా సరే అది ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి సంస్థ కూడా కాస్త జాగ్రత్తగా వ్యవహరించగలిగితే ఇట్లాంటి ప్రమాదాల నుంచి, లేకుంటే వీటిని కూడా తట్టుకొని నిలబడేంత పటిష్టమైనటువంటి వైమానిక నిర్మాణాన్ని కూడా చేపట్టే దిశగా నెక్స్ట్ అన్ని దేశాలు కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి ఎగిరినామంటే కిందికి దిగేదాకా గ్యారంటీ ఉండాలి. అంటే ఒక్క ప్రాణం చాలా విలువ కదా. ప్రతి అందరికి ఎవరు బ్రతకడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి అయిపోతుంది. ఎవరికి కూడా ఉంటుంది. బెనిఫిట్ లేదా పుష్ప 2 ఎఫెక్ట్తో సంక్రాంతి చిత్రాలకు నష్టం తప్పదంటున్న సినీ వర్గాలు. ప్రత్యేక ప్రదర్శనలు, టికెట్ ధరల పెంపు లేకుంటే కష్టమే అంటున్న నిర్మాతలు. ప్రభుత్వం అనుమతులతో పుష్ప 2 జోరు. ప్రత్యేక ప్రదర్శనలు, అదనపు షోలు, రేట్ల పెంపుతో 280 కోట్ల అదనపు వసూళ్లు. సర్కారు నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. బెనిఫిట్ షో ప్రభావం మిగతా ఆటలపై పడి కొన్నాళ్ళు థియేటర్ మూసేయాల్సిన పరిస్థితి. ఎగ్జిబిటర్లు, సినిమా హాల్లో యాజమాన్యాలు. నిజంగానే ఎఫెక్ట్ అవుతుంది అంటావా? మరి పుష్ప 2 ప్రభావం ఉంటుందా? ఖచ్చితంగా. ఎందుకంటే పుష్ప 2 అనేది ఒక స్టాక్ మార్కెట్ కాబట్టి డెఫినెట్గా పుష్ప 2లో ఇక్కడ సినిమాలు నష్టపోతే మనకు నీళ్లు రావు, కరెంటు రాదు, ఆ తర్వాత విద్యాలయాలు మూసేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, రైతులు నష్టపోతారు, తర్వాత అనేక రకాలుగా ప్రజలందరూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ఇన్ని కోట్లు పెట్టి అంత బడ్జెట్ పెట్టి తీయాల్సిన అవసరం ఏముంది? అందులో గొప్ప సందేశం ఏమన్నా ఇస్తుర్రా అంటే ఏం లేదు సూర్య. నాకు తెలిసి ఈ పెద్ద మూవీస్ అన్ని గొప్ప సందేశం ఇస్తారంటే ఏం లేవు. ఎందుకు అంత బడ్జెట్ పెట్టి తీసి మేము నష్టపోతున్నాం, ప్రీమియర్ షో పర్మిషన్ కావాలి, టికెట్లు పెంచాలి, ఎందుకు ఈ ఫైటింగ్? ఏ మంచిగా కోరుతురు మీరు? ఒక శంకరాభరణం సినిమా చూసి చాలామంది సంగీతం నేర్చుకున్నారు. ఒక సాగర సంగమం సినిమా చూసి చాలామంది నాట్యం నేర్చుకున్నారు. తర్వాత సిరివెన్నెల లాంటి సినిమాలు చూసి అనేక కళాత్మకమైనటువంటి చిత్రాలు, విశ్వనాథ్ గారు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి బాపు లాంటి అనేక మంది దిగ్గజ దర్శకులు, దాసరి నారాయణరావు అనేక సామాజిక సమస్యల మీద సినిమాలు, రియాలిటీకి దగ్గరగా ఉండేటటువంటి సినిమాలు తీశారు. ఆ తర్వాత ఇప్పటికి కూడా చాలా మంది డైరెక్టర్లు, కొత్తగా వస్తున్నటువంటి కొత్త పారంజిత్ లాంటి చాలా మోటివేట్ అవుతుంది. వెట్రిమారన్ లాంటి అంత బడ్జెట్ ఏం లేదు, మళ్ళీ వాళ్ళకి కొన్ని కోట్లు ఏం లేవు, వాళ్ళకి సూపర్ హిట్ తీసేటటువంటి సినిమాలు ఏం కావు. ఇట్లా అనేకమైనటువంటి కళాత్మక చిత్రాలు సినీ రంగ పరిశ్రమ నుంచి వచ్చినాయి. దాన్ని తప్పుబట్టేది లేదు. కానీ అవేరా ఈరోజు పూర్తి కమర్షియలైజ్. ఒక మంచి కళాత్మకమైనటువంటి చిత్రం తీయాలన్నటువంటి ఆలోచన ఎవరికి రాకుండా అయిపోయింది. కమర్షియల్ 300 కోట్ల రెమ్యూనరేషన్ ఒక హీరో కంటే సినిమా బడ్జెట్ ఎంత ఉండాలి? ఇప్పుడు ఈ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీలా 5 సాంగ్స్ కి 75 కోట్లు అంట సూర్య. ఒక విషయం ఏంటంటే శంకర్ అనేటటువంటి డైరెక్టర్ తోటి పెట్టుకుంటే ఆ నిర్మాత ఖచ్చితంగా దివాలా తీస్తాడు. అది ఎట్లయినా ఉన్న ముచ్చటే. ఇంతకుముందు గతంలో కూడా జరిగినాయి. కానీ ఈ మార్కెట్ రేంజ్ ఈ రకంగా సినిమా పరిశ్రమను ఇంత స్థాయికి తీసుకుపోవడం డబ్బుల విషయం లోపల మరి ఏ సినిమా బాలీవుడ్, టాలీవుడే ఇట్లున్నాయి.
ఏ మాలీవుడ్ లేవు, కోలీవుడ్ లేవు, ఏ వుడ్ శాండిల్వుడ్ లేవు, ఏ వుడ్ లేదు. ఇట్లా ఇంత దారుణమైనటువంటి స్థాయి లోపట ఇది గొప్ప విషయం అని చెప్పి ఇంకా ఇంత బ్యానర్ ఐటమ్స్ రాయడం నిజంగా చాలా. వీళ్ళు మూవీ ప్రమోషన్లలో చాలా గొప్పగా మాట్లాడతారు. అసలు ఇంత కష్టం, అంత కష్టపడ్డాం, ఇంత బడ్జెట్, అంత బడ్జెట్, ఏం సందేశం ఇస్తారో అది చెప్పండి మీరు. కాదు, నేను ఒక ప్రశ్న నేను ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నా, రాసినటువంటి ఈ యొక్క పేపర్ని అడగదలుచుకున్నా. నాకు ప్రశ్ననే, ఇది కేవలం విమర్శ కాదు, కేవలం ప్రశ్ననే. పుష్ప 2 ఎఫెక్ట్ తోటి, ఈ బెనిఫిట్ షోల రద్దుతోటి, రాయితీల రద్దుతోటి మొత్తం సినీ పరిశ్రమ ఎంతవరకు నష్టపోతుందని చెప్పి అనాలిసిస్ చేయగలిగినటువంటి మీరు మరి ఇన్ని సంవత్సరాల నుంచి భారతదేశం లోపల స్వతంత్రం వచ్చినటువంటి 70 సంవత్సరాల నుంచి కనీస మద్దతు ధర కోసం రైతులు ఎన్ని పోరాటాలు చేస్తూ ఉన్నారు, ఎంత వలపోత నడుస్తుంది, ఎన్ని ఉరులు తీసుకొని ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి నెలకొన్నప్పుడు రైతుల విషయంలో అన్ని ప్రభుత్వాలు అన్యాయమే చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంఎస్పి అడుగుతూ ఉంటే ఇంతవరకు సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి నిర్ణయం దాని మీద తీసుకోలేనటువంటి ప్రభుత్వాల గురించి ఇంత పెద్ద బ్యానర్ ఐటమ్ ఎప్పుడన్నా రాసిర్రా? వాళ్ళ మీద కూడా మంచి అనాలిసిస్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా ఇంత ఎఫెక్టివ్ గా ముందుకు తీసుకురావచ్చు. అరే ఇది అంత నష్టమా? ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా మందికి ఫుడ్ పెట్టిరు, చాలా లైఫ్స్ ఇచ్చిరు. బట్ ఇదైతే అనవసరమైన బడ్జెట్లు, టూ మచ్. అసలు రాష్ట్ర బడ్జెట్లు అన్నీ అక్కడనే ఉన్నాయి. అర్థం చేసుకోండి అసలు ఎవరిని ప్రమోట్ చేస్తారు, ఎవరి సమస్యలు ముందుకు తీసుకొస్తారు. ఏ పరిశ్రమ కూడా నాశనం కావాలని అంటలేము. దీంతో ఇది ఇంత ప్రతిరోజు ఎవ్రీడే రామ్ చరణ్, ఇంక ఇప్పుడు నెక్స్ట్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ స్టోరీసే ఉంటాయి మొత్తం. అసలు వేరే సమస్య లేదన్న విధంగా. అరే పంజాబ్ హర్యానా సరిహద్దుల పూట రైతుల మీద కేసులు పెడతారు, దేశద్రోహం కేసులు పెడతా ఉన్నారు, అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎంత దారుణమైనటువంటి వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తున్నారు? 3 సంవత్సరాల నుంచి పంజాబ్ రైతులు ఎందుకు పోరాటం చేస్తూ ఉన్నారు? కనీస మద్దతు ధర కావాలి అని కదా. దాని గురించి నిర్ణయం ఎందుకు తీసుకోరు? పార్లమెంట్లో బిల్లు ఎందుకు పెట్టరు? అది అడగరు, అది ప్రశ్నించరు. మొన్న రైతులకు బేడీలు వేసి తీసుకోవచ్చురు పోలీసులు, వాటిని ఇట్లా వేయండి, రైతులకు బేడీలు వేసి తీసుకుపోవడేంది? తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది అన్నట్టే ఉన్నది. మగాళ్ళ ఆత్మహత్యలే ఎందుకు ఎక్కువ, ఆడవాళ్ళ కంటే మగాళ్ళే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఎన్సీఆర్బీ ఒక నివేదిక వెల్లడించింది. కుటుంబ సమస్యలే అందుకు ప్రధాన కారణమని తెలిపింది. 2015 నుండి 2022 వరకు కుటుంబ సమస్యల కారణంగా 2,42,909 మంది మగాళ్ళు సూసైడ్ చేసుకున్నట్టు చెప్పింది. ఆ తర్వాత అనారోగ్య సమస్యలతో 1,40,441 మంది పురుషులు సూసైడ్ చేసుకున్నట్లు వివరించింది. డ్రగ్స్, లిక్కర్ అలవాటుతో 60,571 మంది, అప్పుల వల్ల 39,419 మంది, ప్రేమ వ్యవహారాలతో 28,055 మంది, వివాహ సంబంధిత సమస్యలతో 26,588 మంది పురుషులు తమ ప్రాణాలు తీసుకున్నారు. వివాహ సంబంధిత సమస్యలతో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ తేలింది. మగాళ్ళు 26,588 మంది ఆత్మహత్య చేసుకుంటే మహిళలు 33,480 మంది ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్షలలో ఫెయిల్ అయినందుకు కూడా పురుషులే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ సంఖ్య 10,532గా ఉంది. ఏ కారణం లేకుండా 87,101 మంది మగాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 2015 నుండి 2022 మధ్య 81,422 మంది రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ కారణం లేకుండా 87,000 మంది చనిపోవడము, ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యి ఇంతమంది చనిపోవడము ఎందుకు సూర్య? వాళ్ళకు లైఫ్ విలువ తెలియక, జీవితం అంటే ఎగ్జామ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత గొప్పగా సాధించారు, ఎన్నెన్నో సాధించారు. బట్ దీని గురించి ఏం మాట్లాడతాం అంటే, దీని గురించి మాట్లాడే విషయం అంటే ఇక్కడ మగాళ్ళ యొక్క ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉంది, వాళ్ళు చనిపోయేటటువంటి రేటు ఎక్కువగా ఉంది అని చెప్పానంటే ఒక విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నిజానికి ఏంటంటే ఎదుగుతున్నటువంటి క్రమం లోపల ఒక 18 సంవత్సరాలు దాటిన తర్వాత కొన్ని బాధ్యతలు మీద పెడతా ఉంటే చాలా మానసికమైనటువంటి ఒత్తిడికి ఇప్పుడున్నటువంటి ఒక మెటీరియలిస్టిక్ సమాజంలో ఎక్కువ శాతము 22 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపల ఉన్నటువంటి మగాళ్ళ లోపల ఒక మానసిక ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు కుటుంబ సమస్యలన్నీ కూడా చాలా ప్రెజర్ ఉంటుంది. ఫ్యామిలీ కుటుంబం ఇప్పుడే 1 ఇయర్ ఖాళీగా ఉన్నారంటే ఇంట్లో వాళ్ళు, సమాజం వాళ్ళని ఎట్లా పీడిస్తారంటే ఇప్పుడు వాళ్ళకి టైం ఇవ్వరేమో అనిపిస్తుంది నాకు. టైం ఇవ్వకపోగా ఒత్తిడి ఎక్కువ. ఏంటంటే ఇప్పుడు వాళ్ళ రిలేటివ్స్ వచ్చి ఏం చేస్తాను
ఇట్లే ఉంటుందారా గట్లే ఉంటుందారా అని చెప్పి అటు నుంచి వాడు అడుగుతుంటే ఇక్కడ మసులుతా అంటే అది మండుతా ఉంటుంది కానీ ఎట్లాంటి సమాధానం చెప్పలేదు. ఇంట్లో వాళ్ళు కూడా వైపు ఎన్నేళ్ళు ఇట్లా అసలు వాళ్ళకి టైం ఏమి ఇవ్వట్లేరు, మీరు కొంచెం టైం ఇవ్వండి. టైం ఇవ్వకపోవడం కాదు, స్వేచ్ఛ ఇవ్వకపోవడం. చదువుకునే సందర్భం లోపల లేదు నాకు ఇదే ఇంట్రెస్ట్ ఉన్నది, నేను ఇదే చదవగలుగుతా అని చెప్పి ఒకరన్నప్పుడు, నాకు అసలు చదువు వస్తలేదు నేను ఈ పని చేస్తా అన్నప్పుడు, లేదు నువ్వు ఖచ్చితంగా ఇంజనీరింగ్ చేయాలి, లేకుంటే నువ్వు డాక్టర్ చేయాలి, నువ్వు ఇంకేదో కావాలని చెప్పి బలవంతంగా చదివించడం, ఫెయిల్ అయితే కొట్టడం, తిట్టడం, అనేక రకాలైనటువంటి మనసును విరిచేసే మాటలు మాట్లాడటం, ఇట్లా చేసి వాళ్ళ మనస్సును పూర్తిగా చిదిమేసి ఛిద్రం చేసి, చిన్నప్పటి నుంచి మంచి గైడెన్స్ లేక పెద్దగైనాక మాత్రం పెళ్ళేజ్ వస్తుందనో లేదంటే ఏం పని చేయట్లేమని ప్రెజర్ చేస్తారు. వాళ్ళకి సరైన గైడెన్స్ మీరు చిన్నప్పుడు ఇవ్వక పెద్ద అయినాక ప్రెజర్ చేస్తే ఎట్లా? టైం ఇవ్వండి కొంచెం. ఇప్పుడు అట్లనే అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఇక ఉంటాయి, అవి సహజము, ధైర్యంగా ఉండాలి. ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్కైనా దేనికైనా ఒక విషయం ఏమిటంటే, పేరెంట్స్ ఇప్పటికీ మారనటువంటి పేరెంట్స్ని మించినటువంటి శత్రువులు పిల్లలకు ఇంకొకరు లేరు. ఈరోజు వాళ్ళు చనిపోవడానికి కారణము వాళ్ళ మనసు కాదు, ఇది చేసుకుంటే బాగుండు కదా, ఇట్లా చేసుకుంటే బాగుండు కదా అని చెప్పనంటే వాళ్ళని అట్లా ప్రెజర్ చేసి. ఒక్కో టైప్ అంటే పేరెంట్స్ కొన్ని రకాలు ఉన్నారు సూర్య. ఎట్లా అంటే కొద్దిమంది ఏమో చిన్నప్పటి నుంచే సరిగ్గా గైడెన్స్ లేక పెద్దగైనాక పాడైపోయినవని నిందించే పేరెంట్స్ ఒక టైపు. ఇంకో పేరెంట్స్ ఏమో వాళ్ళకు ఇష్టమైంది చేయనీయకుండా, వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వకుండా వేరే ఫీల్డ్ తీసుకోమని వాళ్ళని ప్రెజర్ చేయడము, ఆ టైప్ పేరెంట్స్. అసలు ఇష్టమైంది చేయలేక, వాళ్ళు అడిగింది ఇవ్వలేక, ఇట్లా వాళ్ళు ఒత్తిడి గురై ఇట్లా, అంటే ఒక డిఫరెంట్ టైప్స్ పేరెంట్స్. వాళ్ళు అడిగింది ఇవ్వలేకపోయే పేరెంట్స్ గురించి నేను మాట్లాడట్లేదు. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా నువ్వు చదవాల్సిందే, ఖచ్చితంగా నువ్వు ఈ చదువు ఇప్పుడు సరే చదివే అట్లనే మీరు ఇట్లా డాక్టరే కావాలి, ఇట్లా సైంటిస్టే కావాలి, ఇట్లా కాకుండా సింగర్ కావాలనుకుంటుండా, హీరో కావాలనుకుంటుండా, లేదంటే వాళ్ళు అనుకున్నది ఏదో వాళ్ళు చేయడానికి ఒక సహకారం ఇవ్వకుండా, ఆయన ఎందులో ఉండో వాళ్ళ టాలెంట్ గుర్తించి చిన్నప్పటి నుంచే ప్రోత్సహిస్తే బాగుంటుంది. సో చిన్నప్పటి నుండి గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. అది అసలు ఫస్ట్ అది చాలా ఇంపార్టెంట్. ఇది అన్నిటికీ మేజర్ రీజన్ ఏంటంటే అన్ఎడ్యుకేషన్. తల్లిదండ్రులకు విద్య లేకపోవడము, సమాజం పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఇప్పుడు పక్కన ఉన్నటువంటి పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, రిలేటివ్స్, తోక ఆడుతోండెంగాడు వీళ్ళ దగ్గర ఇజ్జత్ కాపాడుకుంటేనే నేను మనిషిని లెక్క ఉంటా, నేను మనిషిని అవుతా అని చెప్పని అనుకునే ఆలోచన విధానం ఉన్నటువంటి ప్రతి ఒక్క పేరెంట్ పిల్లలకు శత్రువులే. ఎందుకంటే 10 మంది కోసం బతకాలి కదా, మన కోసం మనం బతకద్దు అనేటటువంటి ఆలోచన లోపల ఉన్నారు. అక్కడి నుంచి బయటపడాలి. నా కులము, నా కుటుంబము, లేకుంటే చుట్టూ ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు, ఇవన్నీ పక్కన పెట్టాలి. నీ కొడుకు, నీ భార్య, నీ కుటుంబం లోపల వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా, మనశ్శాంతిగా లేని ఆ జీవితం 100 సంవత్సరాలు బట్టి ఏం జరుగుతుంది, ఏం కావాలి, ఇంట్లో చూసుకోండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా బయట డబ్బులు వచ్చేమియరు, బట్ మాటలు మాత్రం బాగా మాట్లాడతారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక మాట మాట్లాడాడు, కాల పరీక్షను తట్టుకున్న రాజ్యాంగం, నేను ఈ స్థితికి ఎదగడానికి అదే కారణం. ఇది ఎవరో చెప్తున్నటువంటి మాట కాదు, సాక్షాత్ ప్రధానమంత్రి. మరి ప్రధానమంత్రికును పార్టీ క్యాడర్కు సరైనటువంటి సత్సంబంధాలు లేనట్టున్నాయి అసలు. ఎందుకంటే వాళ్ళకు కమ్యూనికేషన్ లేకనే మరి ఇట్లా రాజ్యాంగానికి వ్యతిరేకంగా కొంతమంది నాయకులు కూడా మాట్లాడతారు. ప్రధానమంత్రిని చూసి నేర్చుకోరా. అరే ఆయన ఎంత గొప్పగా మాట్లాడుతాడు, నేను అసలు ప్రధానమంత్రిని కావడానికి, నేను ఈ స్థాయికి ఎదగడానికి కారణమే రాజ్యాంగం అని ఆయన ఎంత గొప్పగా చెప్తా అంటే, బీజేపీ ఎంపీ అరవింద్, నిజామాబాద్ ఎంపీ అరవింద్, ఏమే మీ పార్టీ అదే నాయకుడు ఆయన నరేంద్ర మోడీని పూజిస్తూ భజన చేస్తూ ఆయనకు అంత గొప్ప మాట మాట్లాడితే, మేము రాజ్యాంగాన్ని కూడా మారుస్తాం ఎట్లా మాట్లాడినావు? నువ్వు పార్టీకి విరుద్ధంగా ప్రవర్తించను, సస్పెండ్ చేయరు ఆయన నరేంద్ర మోడీ గారు. సస్పెండ్ చేయాలి ఇట్లాంటి వాళ్ళను. ఎందుకంటే ప్రధానమంత్రి మాట్లాడుతా అంటే మీరు రాజ్యాంగం గురించి వ్యతిరేకంగా సస్పెండ్ చేయండి ప్రధాని గారు, అరవింద్ సస్పెండ్ చేయండి. అసలు కాదా మరి రాజ్యాంగం వల్లనే మీరు అందరూ ఆ స్థాయి. కొంచెమైనా అమిత్ షాకు ఉన్నదా? కొద్దిగా ఉన్నదా అమిత్ షాకు? మీ ముంగట మేము పక్కన కూర్చొని గా మాట మాట్లాడతారా? సస్పెండ్ చేయరు సార్. అసలు మీ అసలు ప్రధానమంత్రి ఉండడు నిజంగా గ్రేట్ అసలు. ఎందుకంటే ఎంత గొప్ప మాట మాట్లాడాడు. మీ పార్టీని మొత్తం సస్పెండ్ చేసి మళ్ళీ రీఫ్రెష్గా అందరిని కొత్త వాళ్ళని తీసుకోరు మొత్తం.
ఎందుకంటే అందరూ రాజ్యాంగం ఆయన ఒక్కడే రాజ్యాంగం మీద నీతితో ఉన్నాడు. నిజంగా నరేంద్ర మోడీ చాలా గొప్పగా మాట్లాడాడు. రాజ్యాంగాన్ని అమలు పరచకుండా అంబేద్కర్ ని పూజిస్తాడు, మొక్కుతాడు. అసలు ఆయన ఒక్కడే నీతిగా మాట్లాడేది నరేంద్ర మోడీ ఒక్కడే. రాజ్యాంగం మనకు దారి చూపే దీపమని, అది అన్ని రకాల కాల పరీక్షలను తట్టుకొని నిలబడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించిన ఆయన ప్రసంగించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 75 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో ఈసారి గణతంత్ర దినోత్సవం ప్రత్యేకమైనదని అన్నారు. దేశానికి మార్గనిర్దేశం చేసే రాజ్యాంగం కారణంగానే జీవితంలో నేను ఈ స్థితికి ఎదిగాను. రాజ్యాంగం గొప్పతనాన్ని, దాని ప్రభావాన్ని తెలుసుకునేందుకే వీలుగా constitution75.com పేరుతో ఏర్పాటు చేసిన వెబ్సైట్ను ప్రజలు వీక్షించాలి అని చెప్పారు. వచ్చే నెల 14 నుంచి ప్రయాగరాజ్లో మొదలు కాబోయే మహాకుంభమేళా ద్వారా ఐక్యతను చాటుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భిన్నత్వంలో ఏకత్వానికి ఇంతకు మించిన తార్కాణం ఉండదన్నారు. తరతమ భేదాలకు ఏమాత్రం ఆస్కారం లేని ఇలాంటి భారీ వేడుక ప్రపంచంలో మరెక్కడా కనిపించదని చెప్పారు. విద్వేషాన్ని, సమాజంలో విభజనను అడ్డుకుంటామనే సంకల్పాన్ని ఆ సందర్భంగా ప్రజలంతా తెలుసుకోవాలని కోరారు. నిరంతర గంగా ప్రవాహం మాదిరిగానే సమాజంలో ఐక్యత కూడా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. మరి ఎక్కడ ఎటువంటి పురపచ్చాలు లేకుండా మరి ఐక్యతా స్వరూపాన్ని చాటే విధంగా కుంభమేళా గురించి, మరి అప్పుడే రాజ్యాంగం గురించి మాట్లాడి ఎంబటి కుంభమేళా గురించే మరి మన ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక ప్రశ్న మోడీ గారు, కుంభమేళా ఏ మతానికి సంబంధించినటువంటి సాంప్రదాయం? అది హైందవ ధర్మానికి సంబంధించినటువంటి సాంప్రదాయం. ఐక్యతా చిహ్నం ఎట్లా చాటుతాం అంటే మీరు కులాలన్నింటిని కలుపుకున్న మాట మాట్లాడుతూ ఉన్నారా? కొన్ని కోట్ల మంది ఒకే చోట చేరుతారు. ఒక మాస్ మొబిలైజింగ్, అది మాస్ మొబిలైజేషన్ అంతే. అయితే దాని తర్వాత మన మేడారంకు రారి, అంతకంటే ఎక్కువ కనబడుతుంది మీకు. కుంభమేళా తర్వాత మేడారమే మహాకుంభమేళా, సమ్మక్క సారలమ్మ జాతర. దేశవ్యాప్తంగా కోట్లాది మంది మళ్ళీ ఒకటే చోట గుమిగూడేటటువంటి పండుగ. మళ్ళీ ఇంకొక కుంభమేళా కూడా 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అక్కడ. ఇప్పుడు సంవత్సరం పొంటి కూడా మంది ఉంటారు అక్కడ. ఐక్యతా చిహ్నాలను చాటేది పండుగలు, పబ్బాలు ఇవి కాదు. ఐక్యతా చిహ్నాన్ని చాటేది ఎప్పుడైతే ప్రజాస్వామ్యము పరిడవిల్లుతుందో, ప్రజాస్వామ్య విలువలు ఆ స్ఫూర్తితో నాయకులు ప్రవర్తిస్తారో, మాట్లాడతారో, ఒక ఆరోగ్యకరమైనటువంటి రాజకీయ వాతావరణాన్ని దేశంలో నెలకొల్పుతారో అప్పుడు రాజ్యాంగ స్ఫూర్తి నెరవేరుతుంది. ఐక్యత స్ఫూర్తి, ఐక్యత స్వరూపం అనే దానికి అది చిహ్నంగా నిలుస్తుంది. దాని గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడతారా? ప్రసంగాలు మొదలు పెడితే ముస్లింలు ఈ దేశంలో ఉన్నటువంటి మంగళసూత్రాలను తెంపిరని చెప్పి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి మీరు ఈ దేశం యొక్క ఐక్యత చిహ్నాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపిస్తామని చెప్పి ఎట్లా మాట్లాడతారు? ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి మీరు మాట్లాడి అనేక రకాలుగా. ఇక్కడ డౌట్ సూర్య, ఈయన బీసీ బిడ్డ అని చెప్పుకునే నరేంద్ర మోడీ ఒక బీసీగా ఆయన పిఎం కావడానికి రాజ్యాంగమే అని చెప్తాడు ఎప్పుడు, ప్రతి సందర్భంలో. మరి ఈ భారతదేశంలో 50% అబౌవ్ ఉన్న బీసీ బిడ్డలకు 20% మాత్రమే రిజర్వేషన్ అందుతుంది. ఈయన అంత గొప్ప స్థాయికి వెళ్ళిండు, ఓకే, రాజ్యాంగం వల్ల. మరి అదే వాళ్ళ పర్సెంట్ ప్రకారం రిజర్వేషన్స్ ఇవ్వచ్చు కదా, ఈయనతో పాటు వాళ్ళు కూడా వస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. అంటే ఇదొక గొప్ప దాన్ని ఏమంటారంటే మాయ. ఎటువంటి మాయ అంటే ఇప్పుడు అంటది బీజేపీ పార్టీ దళితులకు కానీ బహుజనులకు కానీ వ్యతిరేకం కాదు అని చెప్పనంటది. కానీ అదే బీజేపీ పార్టీ ఉన్నటువంటి మేనిఫెస్టోలో ఏ పార్టీ కూడా ఇది మెన్షన్ చేయదు. ఈ దేశంలో కేవలం 5% ఉన్నటువంటి జనం గురించి, అగ్రవర్ణాల గురించి ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి బీజేపీ పార్టీ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి విషయం లోపల, ఆ పేదల విషయం లోపల మేము కన్సర్న్ చూపెడతామని చెప్పి స్పష్టంగా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో రాసుకొచ్చింది. మాకే చిత్తశుద్ధి ఉన్నది అని చెప్పి రాసుకొచ్చింది. అగ్రవర్ణ పేదల పట్ల ఎవరికైనా చిత్తశుద్ధి ఉంటుంది, ప్రతి పార్టీ కూడా అది మెన్షన్ చేస్తుంది. కానీ పర్టికులర్గా మెన్షన్ చేసింది మాత్రం బీజేపీ పార్టీయే. అగ్రవర్ణాల లోపల ఉన్నటువంటి పేదల గురించి మాట్లాడలేదు అక్కడ. అగ్రవర్ణాల మీద మాకు చిత్తశుద్ధి ఉన్నదని చెప్పి మాట్లాడింది. దళితులకు వ్యతిరేకమైనటువంటి పార్టీ అని చెప్పినట్టు అందులో 100% ఉంది. ఎందుకంటే బీజేపీ పాలిత ప్రాంతాల లోపల దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి మొన్న ఒక 3 వ్యక్తులు సొంత దోస్తును వాళ్ళ యొక్క అశుద్ధాన్ని నాకిచ్చి మూత్రాలు పోసి విపరీతంగా అవమానించారు, కొట్టి. పక్కన కూర్చొని మందు తాగిండు అని చెప్పి, మా అగ్రవర్ణాల పక్కన కూర్చొని నువ్వు మందు తాగేటటువంటి మొగోనివైనవా అని చెప్పి గుర్రాలు ఎక్కితే కొట్టిరు. మంచినీళ్ళ బాయిలు సపరేట్ అనేక రకాలుగా అవమానిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా.
చాలా నార్త్ సైడ్ ఉన్నటువంటి ఆ పార్టీల అండర్లో ఉన్నటువంటి రాష్ట్రాలను చూడండి, అత్యంత దారుణంగా ఉంటాయి పరిస్థితి. మరి బీజేపీ పార్టీ ఇంత దళిత బహుజన వ్యతిరేక పార్టీ అని చెప్పి ఎందుకు అనాల్సి వస్తుందని చెప్పానంటే ఈ రకమైనటువంటి పరిస్థితులు. ఒకటైతే రాత్రికి రాత్రి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చుకుంటారు ఈ దేశంలో కేవలం 5% ఉన్నటువంటి వ్యక్తులకు. ఎవరిని వడ్డించుతారు ఇట్లా ఇస్తరేసి. అదే మరి ఈ దేశంలో 50% ఉన్నటువంటి 52% ఉన్నటువంటి బీసీలో ఎవరైతే ఉన్నారో ఆ బీసీలు అందులో నువ్వు బీసీ ప్రధానమంత్రిని అని చెప్పుకుంటావు, మరి ఆ బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ కావాలి? 22%. 25% ఇప్పుడు నడుస్తా ఉంది. ఓకే 25% వాళ్ళకి ఇవ్వాల్సింది. నీలాగనే వాళ్ళు కూడా గొప్ప స్థాయికి, అందరు ప్రధానమంత్రులు అవ్వలేరు, బట్ వాళ్ళ ఫీల్డ్లలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కదా. ఖచ్చితంగా చిత్తశుద్ధి అనేది మీకు అగ్రవర్ణాల మీద, ఆ ఆలోచన విధానం మీద, మనువాద ఆలోచన సిద్ధాంతం మీద ఉన్నటువంటి శ్రద్ధ మీకు దళిత బహుజనుల పట్ల లేదు. ఇది 100% వాస్తవం. ఇప్పుడు ఇంకేం చేస్తారట అంటే బీజేపీ దేశ అధ్యక్షుడిగా ఒక దళితుని నిలబెట్టాలి, మరి దళిత వ్యతిరేక పార్టీ అని ముద్రపడిపోతుంది కదా అని చెప్పని అంటారు. పిఎంగా పెట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకు పవర్స్ లేని ప్రెసిడెంట్లు ఎందుకు సూర్య? పిఎంగా పెట్టినా పెడతారు, అట్లా కూడా పెడతారు. పెట్టి ఏం చేస్తారంటే బొమ్మలెక్క ఆడిస్తారు. బరాబర్ చెప్పినావు. ఇప్పుడు నరేంద్ర మోడీ పరిస్థితి అదే. అసలు మనిషి అమిత్ షానే. అమిత్ షా ఎన్నుకుండి ఇక అంత ఈ చరిత్ర ఆర్ఎస్ఎస్ తర్వాత మెయిన్గా ఎక్కువ క్యాండిడేట్ అమిత్ షానే. ఆర్ఎస్ఎస్ ఆలోచన ఐడియాలజీ మొత్తం ఆర్ఎస్ఎస్దే. ఒకసారి మనం ఎడిట్ పేపర్ చూద్దాం. అదొక్కటే ఒక కవిత వచ్చింది అందులో. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక మంచి కవిత వచ్చింది ఎడిట్ పేపర్లో. ఇది రక్తనది, ఋతువు ఏదైనా ఎండిపోని రుధిర జరి, విశ్వాసాలు విఘాతాలై విచ్చుకుంటున్న కత్తుల విన్యాసంలో కుత్తుకలు తెగి వెల్లువెత్తుతున్న ఆగని నెత్తుటి ప్రవాహాల తడి. దీని పుట్టుక ఏ పర్వత సానువుల్లోనో కాదు, పరాయి నీడను పడగ నీడగా తలిచే అసహన అరాచక ఆలోచనల సుడుల్లో ఈ నదిని దాటాలి. రక్తపు జాడలు లేని దరిని చేరాలి. మతాలు మానవత్వపు తడిలేని మరీచికలు, మనుషులను విడదీసి ఆడించే మాయా జలతారు తెరలు, అధికార దండానికై ఆరాటపడే దండ నాయకుల దహన క్రీడలో గుండెల్లో గుణపాలు దించుకుంటున్న గుళ్ళు మసీదులు, మనిషి రంగు రుచి వాసన మతమే అయ్యి వికర్షిత ధృవాలై విస్ఫోటిస్తున్న విపత్కర కాలమిది. ఎండి ఎడారై పొడబారిన ఏ ఎదలోనూ చిగురించని ప్రేమ మొలకలు, గుహలు వీడి గహనాంతర గండాలు దాటి నడిచిన ఈ నాగరికత దారుల్లో ఉన్మాద ఉత్పాతాలను ఎదిరించి నిర్మించిన లౌకిక సౌధాలను సమాధి చేసే వ్యతిరిక్త వ్యూహాలు. ఇది హృదయాలను అంటుకట్టాల్సిన సమయం, సామరస్య సహజీవన నినాద సందర్భం. మాటలు నెరవకముందే, మతం వాసన పీల్చకముందే ఆకలికి అమ్మ చన్ను అన్నమై చప్పరించిన చనుబాల తీపిని తలుచుకోవాలి. మానవ సమూహాల సమైక్య జాడలు తడిగా తగులుతాయి. మక్సద్ అలగ్ అలగ్ మగర్ అభం भी यही बोलेंगे, एक है तो సేఫ్ है. వెలివాడలు అగ్రహారాల మధ్య రాకపోకల రహదారులు వేయాలి. మందిరు మస్జీదులు అలాయ్ బలాయ్ తీసుకోవాలి. బతుకమ్మ సద్దులు బక్రీదు కీర్లు చర్చిలో కలిసి ప్రేమగా పంచుకోవాలి. ఏక్ హై తో సేఫ్ హై, హమ్ ఏక్ హే రహేంగే అన్నటువంటి నినాదముతో గాజోజు నాగభూషణం అని ఒక గొప్ప కవిత్వాన్ని మరి ఈ యొక్క ఎడిట్ పేపర్లో ఇచ్చారు. ఇది ఏంటంటే ఒక్క మాటల మనం చెప్పదలుచుకుంటే నిజానికి ఇక్కడ ఏం జరుగుతుందంటే రాను రాను రాజగుర్రం గాడిద అవుతుందని చెప్పుకోవచ్చు. ఆధునికత పెరుగుతూ ఉంటే, నూతన సమాజం నిర్మాణం జరుగుతూ ఉంటే, అనేక రకాలైనటువంటి ఒక వైజ్ఞానిక ప్రపంచంలోకి మన దేశం కావచ్చు, మిగతా దేశాలు కావచ్చు అడుగు పెడుతున్నటువంటి సమయంలో మరి భారతదేశంలో ఉన్నటువంటి సమాజం ఏ వైపుకు నడవాలి? ఆధునికత వైపుకు నడవాలి, శాస్త్రీయత వైపుకు నడవాలి, వైజ్ఞానికత వైపు నడవాలి. కానీ ఈరోజు ఎటు నడుస్తూ ఉంది? మతోన్మాదం వైపు నడుస్తూ ఉన్నది, అనుమాదంతో ప్రవర్తిస్తూ ఉన్నది. ఏ మతం అయితే ఏంది? అది క్రిస్టియన్సా, హిందువులా, లేకపోతే ఇంకా మిగతా మతాల, ముస్లిమ్సా? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మతము లోపట ఆ మతం యొక్క సిద్ధాంతం చదువుతున్నారో లేదో తెలియదు, కానీ ఉన్మాదాన్ని మాత్రం తలకాయకి ఎక్కించుకొని ఆ తర్వాత దాడులు చేసుకుంటా ఉన్నారు, కొట్లాటలు పెట్టుకుంటా ఉన్నారు, అశాస్త్రీయమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు, అశాస్త్రీయంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, మూఢనమ్మకాల బారిన పడతా ఉన్నారు. మూఢనమ్మకాలకు అక్యూజ్డ్ అన్న అవుతారు, లేకపోతే బాధితులన్న అవుతారు. ఈ రెండు రకాలుగా ఎట్లనన్నా అవుతారు.
మెయిన్గా భారతదేశంలో ఉన్నటువంటి యువత పరిస్థితి అట్లా ఉంది. ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే, మరి ఇది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ లోపల నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లోపల భాగమో మరి కాదో తెలియదు, కానీ మేఘాలయ లోపల ఒక యూనివర్సిటీ లోపల చేతబడిని కూడా ఒక సబ్జెక్ట్గా చేర్చేటటువంటి ప్రయత్నం చేసిరు, అక్కడ పెట్టిరు. అది ఇట్లాంటి ఒక అసంబద్ధమైనటువంటి ఒక పరిస్థితులన్నీ కూడా భారతదేశంలో చోటు చేసుకుంటా ఉన్నాయి. మనం గత కాలం నుంచి ఇప్పటి వరకు, నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు హిందూ ముస్లిం భాయి హిందూ అంటే ఆ సామరస్యం తీసుకురావడానికి అనేక రకాలుగా అందరు కూడా ప్రయత్నం చేస్తుంటే, కొన్ని సినిమాలు కూడా ఆ సామరస్యత కోసం తీస్తే అనేక మంది కవులు, కళాకారులు, అనేక మంది పాటగాళ్ళు, ఆటగాళ్ళు అందరూ కూడా వేదికల మీద నిలబడి ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వము, అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్తా ఉంటే, ఈరోజు టెక్నాలజీని ఉపయోగించుకొని అశాస్త్రీయతను బోధించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ టెక్నాలజీ వెనకాల ఉన్నటువంటి ఆ సైన్స్ని, శాస్త్రీయతని గమనించకుండా దేశం ఈ రకంగా వెనుకబాటుతనానికి గురైపోతూ ఉన్నది. ఇంకా సామాజికంగా వెనుకపోతుంది. ఇంకా ఆధునికత వైపు కాకుండా అనాగరికత వైపు వెళ్ళిపోతూ ఉన్నది దేశం. ఇక్కడ నుంచి మనం బయటపడాలి. మన జనరేషన్లకు నేర్పించాల్సింది మత సంబంధమైనటువంటి విషయాలు కాదు. మాటలు రాకముందే మతాన్ని, కులాన్ని అంటగట్టి వాళ్ళను ఒక రౌడీలను చేస్తున్నారు, వాళ్ళను ఎంత కించపరుస్తున్నారు. అసలు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కూడా సూర్య రెడ్డి అని చెప్పుకోవడానికి గర్వపడతారు పక్కన. వాళ్ళకు ఈవెన్ వాళ్ళకైనా వీళ్ళకైనా మతాన్ని, కులాన్ని అంత అంటగట్టి ఏం నేర్పిస్తారు? ఇది పేరెంట్స్ ఉండాలి. అంటే ఫస్ట్ ఏమిటంటే, ఈ మెటీరియలిస్టిక్ సమాజాన్ని మార్చడం అంత ఈజీ కాదు, అది అందరికీ తెలిసినటువంటి వాస్తవమే. కానీ ఏంటంటే ప్రయత్నం అనేది చేయాలి కదా. మరి ఇట్లాంటి కవులు ఇంకా గర్జించాలి, ఇంకా గొప్పగా రాయాలి, ఇంకా కొంచెం ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి భాషలో రాయగలిగితే, వాళ్ళకి అర్థమైతే కాస్తో కూస్తో బయటపడే ప్రయత్నం ఉంటుంది. రైట్, ఏది ఏమైనప్పటికీ కూడా ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం